నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు 88 లోక్సభ స్థానాలకు రెండవ విడత పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం. ఎన్నికల బాండ్లపై కొనసాగుతున్న రగడ, క్విడ్ ప్రోకో తరహా అక్రమాలు జరిగాయని పిటిషన్. పులివెందులలో సీఎం జగన్ నామినేషన్, భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతాం, రాజీనామాకు హరీష్ రెడీగా ఉండాలన్న రేవంత్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం శుక్రవారం జరగనుంది. సార్వత్రిక ఎన్నికలను దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో ఈసీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ కేరళలోని 20 లోక్సభ స్థానాలు, కర్ణాటక 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర 8, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, అస్సాం, బీహార్లలోని చెరో 5 స్థానాలు, ఛత్తీస్గఢ్, బంగాల్లోని చెరో 3 స్థానాలు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లోని చెరో స్థానానికి పోలింగ్ జరగనుంది. బీహార్లోని కిషన్గంజ్, ఉత్తరప్రదేశ్లోని మథుర, అలీగఢ్, మహారాష్ట్రలోని అకోలా, అమరావతి, కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, కేరళలోని వాయనాడ్, కోజికోడ్, తిరువనంతపురం, అస్సాంలోని సిల్చార్, ఛత్తీస్గఢ్లోని కాంకేర్, మధ్యప్రదేశ్లోని దామోహ్, రేవా స్థానాలున్నాయి. రాజకీయ పార్టీలకు నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. ఈ పథకం వల్ల జరిగిన భారీ ఆర్థిక అక్రమాలపై పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలు, దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు క్విడ్ ప్రోకో తరహాలో అక్రమాలకు పాల్పడడానికి ఈ పథకం ఓ వాహకంగా ఉపయోగపడిందని పిటిషనర్లు ఆరోపించారు. కామన్ కాజ్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే సంస్థలు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా ఈ పిటిషన్ వేశారు. వివిధ రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడానికి డొల్లా కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీలకు నిధులు ఎలా వచ్చాయో తేల్చేలా దర్యాప్తునకు ఆదేశం ఇవ్వాలని సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. లైసెన్సులు, కాంట్రాక్టులు, లీజులు, అనుమతులు పొందడానికి అధికారంలో ఉన్న పార్టీకి భారీగా నిధులు ఇచ్చినట్లు ఎన్నికల బాండ్ల డేటా స్పష్టం చేస్తోందని పిటిషన్లో రాసుకొచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయి నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీకాకుళం టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు సాగిన సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది. 6 ప్రత్యేక ముఖాముఖి సమావేశాలు, 9 భారీ రోడ్ షోలు, 16 బహిరంగ సభల్లో పాల్గొన్నారు సీఎం జగన్. నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభల్లో అభ్యర్థులను, ప్రజలను జగన్ పరిచయం చేశారు. సంక్షేమ ఫలితాలు అందుకున్న ప్రజలు తమ పనితీరు నచ్చితేనే ఓటు వేసి ఆదరించాలని ప్రతి చోట జనాలకు స్పష్టంగా చెప్పారు. ఎక్కడికక్కడ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు. పార్టీలో కొత్త జోష్ నింపారు. పార్టీలో నేతల మధ్య సమన్వయం చేస్తూ అందరూ కలిసి పనిచేసేలా సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ యాత్ర మధ్యలో విజయవాడ వద్ద జగన్ ఎడమ కన్నుపై రాయితో దాడి జరిగింది. దీంతో జగన్ ఒకరోజు విరామం తీసుకున్నారు. విరామం తర్వాత తిరిగి వెంటనే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను
ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు సిఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా? ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లారో తెలియదా అని ప్రశ్నించారు. అవినాష్ ఇటీవల లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానన్నారు. అవినాష్ రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారని, పసుపు మూకలతో చెల్లమ్మలు కుట్రలో భాగమయ్యారన్నారు. తన సొంత లాభం కోసం ఎవరు ఈ కుట్ర చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తామంటున్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం. హరీష్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలి. కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు మాట తప్పకూడదని సూచించారు సీఎం. రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. సీఎం సవాల్ను స్వీకరిస్తున్నా, ఇచ్చిన హామీలను అధికార పార్టీ నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తా. సీఎం రేవంత్ కూడా అక్కడికొచ్చి ఆగస్టు 15 లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తారని ప్రమాణం చేయాలి. హామీని నిలబెట్టుకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ ఉప ఎన్నికలోనూ పోటీ చేయను. మాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో.
15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా. దేశానికి స్వతంత్రమే కాదు, రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు. 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయనలో నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. ఇక ఆయన సొక్కడైనోడు ఆయనలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, 10 పైసలు అగ్గిపెట్టి దొరకలే. ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం. మా వాళ్ళందరూ సిద్ధంగా పెట్ట తలావు అగ్గిపెట్ట కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి. నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నాం. అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఆ పార్టీ నేత మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ఈసీకి అందజేశారు. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినట్లు కనిపించలేదని లేఖలో ప్రస్తావించారు. ఏప్రిల్ నెలలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పింఛన్దారులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. పింఛను పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దాదాపు 33 మంది వృద్ధుల ఎండవేడి తట్టుకోలేక మృతి చెందారు. జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి జగన్ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో రాసుకొచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్ లో 7 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నిన్న 64,080 మంది స్వామివారిని దర్శించుకోగా 25,773 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 2.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీజేపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఈ స్థానానికి తుది ఓటరు జాబితాను వెలువరించగా మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను వెనక్కి నెట్టి తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండరాంను అధిగమించి బీఆర్ఎస్ అభ్యర్థితో మల్లన్న తలపడ్డారు. మల్లన్న 2002 నుంచి జర్నలిజంలో వివిధ హోదాల్లో పనిచేశారు. V6 న్యూస్ ఛానల్లో ప్రసారమైన తీన్మార్ వార్తలతో బాగా పాపులర్ అయ్యాడు. గాజువాక టికెట్ గుడివాడ అమర్నాథ్కు కేటాయించినందుకు నాగమణి సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. తప్పకుండా గుడివాడ అమర్ విజయం సాధిస్తారని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలు అమర్కు అండగా ఉన్నాయని తెలిపారు. అమర్నాథ్ విజయంతో గాజువాకకు మహర్దశ పడుతుందని నాగమణి పేర్కొన్నారు. సచివాలయాల ఏరియాల వైజ్ కూడా మహిళలతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి అన్ని వార్డులకి కూడా నేను మా అమ్మాయి అంటే గురునాథరావు గారి అమ్మాయి, నేను మా కోళ్ళు హిమగౌరి అందరం కూడా తిరుగుతున్నాము. ప్రతి దగ్గర కూడా మహిళది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అమ్మ మీరు అసలు తిరగవసరం లేదు, తప్పకుండా అమర్బాబు గెలుస్తారు అని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఝాన్సీ గారు కూడా మరి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, తన్ని కూడా మరి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను.
నేను ప్రజలు అంటే ప్రతి వార్డుకి వెళ్తే ముందుగా వాళ్ళని కనుక్కుంటున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని వార్డులు ముందు వాళ్ళే చెప్తున్నారు. గురునాథరావు గారు అమ్మ ఈ వార్డులో ఏం చేస్తారు, ఇవంతా గురునాథరావు గారు చేసిందే, ఇక్కడ ఇల్లులు గురునాథరావు గారు ఇచ్చినవే, లేకపోతే ఇటు గంగవారిలో తుఫాన్ షెల్టర్లు కానీ అప్పుడు కూడా ప్రతి ఇంటి అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఇల్లు నిర్మించుకోవడానికి అప్పుడు అన్ని గ్రామాలు కూడా అప్పుడు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే గురునాథరావు గారు చేసిన 5 సంవత్సరాల్లో మరి ఎంత డెవలప్ చేశారో. మరి ఈ రోజుకి ఏ ప్రాంతంకి వెళ్ళా గతంలో అమ్మరు అనకాపల్లి నుంచి పోటీ చేసినప్పుడు కూడా అమరు గెలడానికి ముఖ్య కారణం గురునాథరావు గారు. అదేవిధంగా ఈ రోజు కూడా అమరు గెలుస్తాడంటే దానికి కారణం గురునాథరావు గారు. అదేవిధంగా తన తండ్రి పేరు నిలబెట్టడానికి అమరు తప్పకుండా కృషి చేస్తాడు. అంటే గతంలో నేను అంటే గురునాథరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మనకి ఆ రోజు టికెట్ తిరస్కరించడం జరిగింది కొన్ని కారణాల వల్ల. అప్పట్లో మరి నాకు రాజకీయంగా పెద్దగా అనుభవం లేదు. నేను అంత ఫైట్ చేసి టికెట్ తెచ్చుకునే అంత పరిజ్ఞానం కూడా నాకు లేదు. నేను అప్పుడు గురునాథరావు గారు ఉన్నప్పుడు అత్తగారే అన్నీ చూసేవారు, కానీ నాకు అంత అనుభవం లేదు. అప్పట్లో మరి నేను కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దవడుగూరులో 4 ఏళ్ల పాటు 2 పంటలకు నీళ్లిచ్చామని పెద్దారెడ్డి గుర్తు చేశారు. పెద్దపాపూరు మండలంలోని ముచ్చుకోట రిజర్వాయర్కు నీళ్లిచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని పెద్దారెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రిలో జేసీ శకం ముగిసిందన్నారు. అంటే పెద్దవడుగూరు మండలానికి వచ్చేలకు ఇరిగేషన్ మెయిన్గా ఈ 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం తప్ప 4 సంవత్సరాలు అప్ టు మార్చి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. పొప్పూరు మండలం జేసీ సొంత గ్రామం ఉన్నటువంటి పొప్పూరు మండలంలో ముచ్చుకోట రిజర్వాయర్కు వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఎందుకంటే వాళ్ళ మైనింగ్లన్నీ అక్కడ ఉన్నాయని, ఆ మైనింగ్లకు అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుందని ఆ రిజర్వాయర్కి ఇవ్వడం లేదు నీళ్ళు. మేము వచ్చిన తర్వాతనే 5 సంవత్సరాలు ఈ 4.5 సంవత్సరం కూడా ఆ రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం కానీ, చాగళ్ళకు కానీ, పెండేకళ్ళకు కానీ నీళ్ళు ఇవ్వడం జరిగి ప్రతి రైతుకు కూడా ఆర్థిక భారం. అమలుకు సాధ్యం కాని హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ అజెండా అంటూ కొప్పుల విమర్శలు గుప్పించారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై పోరాడతానని కొప్పుల హామీ ఇచ్చారు. పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ, ఆడబిడ్డలందరికీ, అదేవిధంగా రైతు సోదరులందరికీ, యువకులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసి అనేక విషయాలు మరి పేదవాళ్లకు మంచి వైద్యం అందాలని మాతా శిశు ఆసుపత్రులు కట్టి ఇవాళ 70% 80% మహిళలు మరి మాదేపూర్లో డయాలసిస్ సెంటర్ పెట్టుకునేటువంటి పరిస్థితి. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు పేదవాళ్లకు మంచి వైద్యం అందాలని మరి ఇవన్నీ ఆయన చేసే కార్యక్రమం. తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండలకు తోడు తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం చుక్కలు చూపిస్తోంది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ తాపాన్ని తట్టుకోలేక ప్రజలు చల్లటి పదార్థాలు తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో వర్షాలు
కురిసి కాస్త చల్లబడ్డా ఇప్పట్లో ఇక వర్షాలు లేనట్లే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నేటి నుంచి రోజులో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల వరకు పెరిగే సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో వారం రోజుల తర్వాత ఎండలు మరింత ముదిరిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే నెల ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఎండలు ముదిరిపోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.